నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. గత 2 రోజులుగా సినీ కార్మికులకు, నిర్మాతలకు, సినిమా ఫెడరేషన్కి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎంటర్ అయి సమస్యని 3 రోజుల్లో పరిష్కరిస్తున్నారు. ఇదే అంశం మాట్లాడదాం. ప్రముఖ సినీ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, జరుగుతున్న గొడవకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు పెద్దరికం తీసుకున్నారు అనుకోవచ్చా? 3 రోజుల్లో దీన్ని క్లోజ్ చేసేలా చూస్తాను. పెద్దరికం అంటే చిరంజీవి గారికి నిర్మాతలు వెళ్ళారు. ఆయన 2 షూటింగ్లు ఉన్నాయి. ఎక్కడ టెన్షన్ పడుతున్నారు నిర్మాతలు. బడ్జెట్ పెరిగిపోద్దేమో, ఇది ఆగిపోయిందేమో, అందరూ వెయిటింగ్ ఉన్నారు, హోటల్స్లో ఉన్నారు, అది ఇబ్బందులు పడుతున్నారు, బడ్జెట్ పెరిగిపోతే మళ్ళీ ఎలాగా అని చిరంజీవి గారు ఏమంటారు అని భయపడుతుంటే మొత్తం టోటల్గా సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రన్నింగ్ నిర్మాతలు అందరూ, అరవింద్ గారు వీళ్ళందరూ వెళ్ళి, దాము గారు అందరూ వెళ్ళి చిరంజీవి గారికి చెప్పారు. జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఇలాగ ఉంది, వాళ్ళు వేజెస్ 30% పెంచమంటున్నారు. 2022లో మనం పెంచాం. కాకపోతే చిన్న సినిమా నిర్మాతకు 25% తగ్గిస్తానని ఫెడరేషన్ వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ని బేఖాతరు చేశారు. వీళ్ళు ఇప్పుడు 30% 3 సంవత్సరాలకి పెంచమని అడుగుతున్నారు. పెంచమంటానికి ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు కొంతమంది మేము పెంచుతామంటారు, కొంతమంది పెంచమంటారు. ఇవన్నీ ఆయన మొత్తం టోటల్గా ఏం జరిగిందని వివరించారు. వివరించిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, డైలీ కార్మికులకు కూడా మనం పెంచాలి కదా, మనం పెంచకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది కార్మికులు బాగుండాలి. అలాగే నిర్మాతల బాధలు కూడా మీరు చెప్పారు. చిన్న సినిమా నిర్మాతలు కూడా వాళ్ళతో కూడా మాట్లాడండి, వాళ్ళలో కూడా నిర్ణయం తీసుకోండి. అలాగే అందరు నిర్ణయం తీసుకొని ఒక 2-3 రోజుల లోపల మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే విధంగా చూడండి. అవ్వకపోతే నేను నా డిసిషన్ చెప్తాను. నేను అందరితో కూర్చొని కార్మికులు మీది విన్నట్టే నేను అందరిది విని నేను నా డిసిషన్ మీకు చెప్తాను అని చెప్పారు. వాళ్ళ అవతల ఫెడరేషన్ వాళ్ళు కూడా సానుకూలంగా ఏంటంటే చిరంజీవి గారు ఏం చెప్తే అది మేము వింటాము. నెంబర్ 1. ఆయన కూడా ఏమన్నారంటే షూటింగ్లు జరగాలి, షూటింగ్లు జరుగుతూ మీరు నా మీటింగ్లో పెట్టుకోవాలి తప్ప షూటింగ్లు పెట్టకుండా, షూటింగ్లు జరగకుండా బంద్ కాల్ఫర్ చేస్తూ మీరు ఈ విధంగా ఇంత దాకా ఎందుకు తెచ్చారు? సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటూ, పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటూ షూటింగ్లు జరగాలి తప్ప షూటింగ్లు ఆగిపోయి ఈరోజు మొత్తం ఎవరి కాదు ఎక్కడికక్కడ చిందరబిందర అయిపోయి, డేట్స్ డిఫరెంట్ డేట్స్ అయిపోయి, రివర్స్ అయిపోయి, డేట్లు సినిమాలు రిలీజ్ ఇబ్బందులు పడే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? ఇది కార్మిక నాయకులది తప్పు ఉంది, ఇటు ఎవరైతే చాంబర్ నాయకులు కొంతమంది ఉన్నారో వాళ్ళది తప్పు ఉంది. కనుక దాన్ని ఏ విధంగా మీరు 2 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేయండి. చేయకపోతే నేను డిసిషన్ తీసుకుంటాను, నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాను. కనుక ఇక్కడ కార్మిక నాయకుడు ఎంత తప్పు ఉందో, చాంబర్లో కొంతమంది నాయకులది అంతే తప్పు ఉంది. గిల్ట్ అని ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళది తప్పు ఉంది. ఇది ఏమంటున్నానంటే, మేము చాలా గొప్పవాళ్ళవి, మేము చాలా పెద్ద సినిమాలు తీస్తున్నాం, మేము 1000 కోట్ల సినిమా తీస్తున్నాం, 500 కోట్ల సినిమా తీస్తున్నాం. మీరు 500 కోట్ల సినిమా తీసినా, 1000 కోట్లు తిరిగినా, రోడ్స్ రాయిలో తిరిగినా ఆఖరికి మీకు కష్టపడేది కార్మికుడే. కార్మికుడు 1000 మంది ఉంటేనే మీకు అండ, 1000 మంది ఉంటేనే మీ మొత్తం షూటింగ్ చేసుకోగలుగుతారు. కనుక కారు దిగి చూడండి మా బాధ, కారు దిగి చూడండి మా కష్టం. మీరు 500 కోట్ల రూపాయల దగ్గర ఒక హీరోయిన్కి చార్టర్డ్ ఫ్లైట్ వేసినంత విలువ లేదు మా పెంచడంలో. మీరు ఆ హీరోయిన్ పక్క నుంచి వచ్చిన అసిస్టెంట్లో మీరు పెట్టినంత లేదు మాకు డైలీ వేజ్ ఇచ్చి రేటు పెంచడానికి. మీరు వేస్ట్ రోజుకి 5 స్టార్ హోటల్లో ఫుడ్ సగం వేస్ట్ చేస్తున్న హీరోయిన్లు కానీ, హీరోయిన్ల అసిస్టెంట్లు కానీ, హీరో అసిస్టెంట్లు కానీ, వీళ్ళందరూ పెద్ద సైడ్ ఆర్టిస్టుల అసిస్టెంట్ కానీ వాళ్ళు వేస్ట్ చేస్తున్న లక్షల రూపాయలు. ఆ వేస్టేజ్ అంత లేదు మా రేటు పెంచడం అనేది యూనియన్ నాయకులు ఆలోచన, వాళ్ళ ఆలోచన. మీరు వాళ్ళకి తగ్గించరు, ఆ హీరోకి తగ్గించరు, హీరోయిన్కి తగ్గించరు, వాళ్ళు హీరో అసిస్టెంట్కి తగ్గించరు. కిస్టా కార్ నుంచి, బెంజ్ కార్ నుంచి ఒక హీరోయిన్ వస్తే 8 మంది స్టాఫ్ వస్తున్నారు, 12 మంది స్టాఫ్ వస్తున్నారు. ఒక హీరో వస్తే 30-22 మంది స్టాఫ్ వస్తున్నారు, 20 మంది స్టాఫ్ వస్తున్నారు. ఒక సైడ్ ఆర్టిస్ట్ వస్తే 16 మంది వస్తున్నారు. ఏంటిది అంటే నేను వాట్సాప్కు చెప్తున్నా, అంటే ఉదాహరణకి. మరి ఎంతమందికి మీరు డబ్బులు ఇస్తూ ఒకరికి అంటారు, ఒక మేనేజర్ కంటే నాకు బెంజే కావాలంటాడు మేనేజర్, ఒక మేనేజర్ అంటాడు నాకు కిస్టాకారే కావాలంటాడు, ఒక మేనేజర్ వచ్చి నాకు ఆల్ టూస్ కావాలంటాడు, ఒక మేనేజర్ వచ్చి నాకు ఆల్ 9s కావాలంటాడు, హీరోయిన్ వచ్చి నాకు రోడ్స్ రాయల్ కావాలంటది. ఎందుకమ్మా మీకు రోడ్స్ రాయల్ అంటే నేను చార్టర్ ఫ్లైట్లో వచ్చా, దానికి తగ్గట్టు రోడ్స్ రాయల్ ఉండాలిగా నాకు. ఒక సినిమా హిట్ అయి 10 సినిమాలు ఫట్ అయిన హీరోయిన్ కూడా అడుగుతుంది ఈ పరిస్థితుల్లో. క్యూబ్ డబ్బులు రాని హీరో కూడా అడుగుతున్నాడు ఈ పరిస్థితుల్లో.
క్యూబ్ డబ్బులు రాని డిఆర్లో వేసి క్యూబ్ డబ్బులు రాని హీరో కూడా అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో. కష్టపడి లైట్ పట్టుకొని మోసుకెళ్ళి కొండల మీద నించోబెట్టి ఎప్పుడు షార్ట్ చెప్తారా ఎస్ అని అలా కళ్ళు కాయలు కాసిపేసి చూస్తున్న లైట్ మ్యాన్కి పెంచడం తప్ప, ఉదయం 4 గంటలకు లేచి మన ఇంటికాడికి వచ్చి బెల్ల కొట్టి మనందరినీ లేపి కాలింగ్ బెల్ చేసి మరి తీసుకొచ్చి పెట్టి మళ్ళీ క్షామంగా మన ఇంటికాడ దేబెట్టి ఒక డ్రైవర్కి పెంచడం తప్పంటారా? ఉదయం లెగిస్తే కాఫీ ఇచ్చి రాత్రి దాకా మన ప్లేట్లు కడిగి మన దగ్గర కూర్చొని మనకు అన్నం వడ్డించి అమ్మ అయ్యా అనిపించుకొని మనతో తిట్లు కాయించుకొని ఆ ప్రొడక్షన్ బాయ్కి మనం పెంచడం తప్పంటారా? ఆర్ట్ అసిస్టెంట్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, డైలీ లేబర్ ఉన్నారు, ఫైట్ మాస్టర్, మీ డూబుల్ చేసిన ఫైటర్స్ ఉన్నారు, మొత్తం టోటల్ డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కొంచెం మనం పెంచితే తప్పంటారా? మీరు 4,000 3,000 రూపాయలు దాటి ఉన్న వాళ్ళకి పెంచకండి. మీరు ఎవరైతే పుల్లర్స్ 20,000 30,000 ఉంటున్నారు కదా, అది కాంట్రాక్ట్ లేబర్ తీసుకోండి, అంతే తప్ప డైలీ వేజ్ లేబర్ని ఇబ్బంది పెట్టద్దు. డైలీ వేజ్ లేబర్ని పెంచండి. వాళ్ళు అడిగిన 30% మీరు 20% పెంచుతారా, 10% పెంచుతారా? ఇది మనం పెంచవలసిన బాధ్యత మనకుంది. వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది నాయకుల వైఫల్యం తప్ప కార్మికుడి వైఫల్యమా నిర్మాతల వైఫల్యమా కాదు. అందుకే చిరంజీవి గారు చెప్పారు, ముందు మీరు 2 రోజుల్లో డిసైడ్ చేయండి, చాకపోతే అప్పుడు ఆయన ఎంటర్ అవుతానన్నారు. ఆయన దగ్గరికి మేము వెళ్తాం. మా చిన్న సినిమా నిర్మాతలు మేము ఏదైతే మా బాధని మా కష్టాన్ని చెప్పుకున్నామో ఆ కంపల్సరీ వెళ్తాం. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మాకు నిర్ణయం తీసుకున్నారు, ఏకగ్రీవ తీర్మానం ఏమని చిన్న సినిమా నిర్మాతలు పెంచలేమని. దానికి కారణం ఉంది. మాకు 3 సంవత్సరాల క్రితం ఆ రోజు రేట్లు పెంచిన దానికి 25% తగ్గించి మేము షూటింగ్లు చేస్తాం అని ఫెడరేషన్ లెటర్ ఇచ్చింది. ఇది వాస్తవా కాదు అనేది ఫెడరేషన్ చెప్పమనండి. ఇది అబద్ధం అంటే లెటర్ చూపిద్దాం. ఇది నిజం అంటే 3 సంవత్సరాలు మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీ అగ్రిమెంట్ కూడా ఫెయిల్ అయింది. అందుకే వాళ్ళేమంటున్నారు, వాళ్ళ డిస్కషన్ అంతా మాకు 25% తగ్గించి చేస్తామని మమ్మల్ని మోసం చేశారు కాబట్టి చిన్న సినిమా నిర్మాతలకి ఇప్పుడు మేము ఆ 25% తగ్గించి మేము చేయమని అడగట్లా. ఆ భాగం మా మీద వేయకండి. చిన్న సినిమాలకి మీరు పెద్ద సినిమాలకి రేటు పెంచుకోండి, ఇంకొంచెం ఎక్కువ పెంచుకోండి. మీరు పెంచుకొని వాళ్ళందరికీ కూడా మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. కదా దయచేసి మమ్మల్ని మా ఇప్పుడు సినిమాలే ఆడట్లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం నిర్మాతలు, అందుకే మమ్మల్ని అర్థం చేసుకొని పెద్ద మనసుతో అని చిన్న నిర్మాతలు చెప్తున్నారు. పెద్ద నిర్మాత ఏంటంటే 40% పెంచైనా షూటింగ్ చేద్దాం అని కొంతమంది అంటున్నారు. అస్సలు రూపాయి ఇచ్చేది లేదు, మేము బయట వాళ్ళు తీసుకొని షూటింగ్ చేద్దాం అని కొంతమంది అంటున్నారు. బయట వాళ్ళు తీసి షూటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఆలోచన ఉండేటప్పుడు మంచి ఆలోచనే, కానీ ఇది యూనియన్లు అన్నీ మనం పెట్టుకున్నది 89లో మీకు అందరికీ తెలుసో లేదో, ఆ రోజు స్కిల్ లేదు ఇక్కడ. తెలుగునే వాళ్ళు ఒకటే చెప్పారు, తమిళలో వచ్చి మీకు చేత కాదు, మీకు రాదు, రాబోదు అని చెప్తే వాళ్ళు ఆ రోజు గొడవలు పెట్టి, ఆ రోజు ఇంకా అప్పారావు మాస్టర్, ఫైట్ మాస్టర్, ఆర్ట్స్మెన్ బాబు, రామ్ గోపాల్ వర్మ గారు, సోమనీస్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు, అలాగే మన భాస్కర్ రావు గారు ఇంకా ఉన్నారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే కృష్ణంరాజు గారు, అలాగే హీరో కృష్ణ గారు, నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఒకటే చెప్పారు. దాసరి నారాయణరావు గారు, వీళ్ళందరూ ఏం చేశారంటే మనది తెలుగు వాళ్ళము హైదరాబాద్లో షూటింగ్లు జరగాలి, స్కిల్ పెరగాలి, పెరిగేదాకా మనం అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది తెచ్చుకుంటూ చేద్దామని చెప్పి వాళ్ళు తీసుకొస్తూ ఉంటే మన తెలుగు వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారో తెలుసా, వీళ్ళంతా పక్కన కూర్చోబెట్టి డబ్బులు పే చేసి వాళ్ళే వర్క్ చేస్తుంటే అవమానంగా ఫీల్ అయ్యారు తెలుగు వాళ్ళంతా. ఇప్పుడున్న ఈ ఫెడరేషను 89 90లో ఉండేది ఇది. ఆ ఫెడరేషన్ లో ఉన్న వాళ్ళంతా అవమానంగా ఫీల్ అయ్యారు. ఎందుకని? ఏంటి మమ్మల్ని మేము డబ్బు తీసుకుంటున్నాం, మాకు వర్క్ రాదేనా, ఏంటి అసలు విషయం ఏంటి అని చెప్పి బాధపడుతూ వాళ్ళు కసితో నేర్చుకున్నారు వర్క్. ఈరోజు ప్రపంచానికే తెలుగు రాష్ట్రం హైదరాబాద్ అంటే ఏంటో, ఫెడరేషన్ అంటే ఏంటో, కార్మికుడు అంటే ఏంటో ప్రపంచానికి చూపించారు. ఒక త్రిబులారు, ఒక ఎన్నో సినిమాలు, 100 సినిమాలు ఈరోజు ప్రపంచానికి చూపించారు. ఎస్ తెలుగు ఫిలిం టెక్నీషియన్స్ అంటే ఇలాగుండాలి, ఈ ఆస్కార్ అవార్డు ఇలా ఉండాలి, ఈ తెలుగు సినిమా చరిత్ర ఇలా ఉండాలని చూపించారు. ఒకప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడైతే నించున్నారో, ఒకప్పుడు తెలుగు వాళ్ళు ఏవే పక్కనైతే నించున్నారో, ఈరోజు తెలుగు వాళ్ళని బాబు మీరు రండి, మీరు షూటింగ్ చేయండి అనే స్టేజ్కి తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజుకి వచ్చింది కదా. ఈరోజు వచ్చింది ఆ ఫెడరేషన్లో ఆ రోజు ఉన్న పరిస్థితిని ఈరోజు తెలుగు వాళ్ళు స్థిరపడ్డారు. ఓకే, మీరు ఇంకో కొత్త స్కిల్ రావాలి అనుకుంటే రావచ్చు, తప్పులేదు. కానీ వీళ్ళ పడ్డ కష్టం, వీళ్ళ పడ్డ ఆలోచనలు, మీరు రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే అప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా తగ్గించండి, మాట్లాడదాం కూర్చొని, అంతే తప్ప మేము కొత్త వాళ్ళతో చేసుకుంటాం. విశ్వప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు, మేము సాఫ్ట్వేర్కి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం అని. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఒక మాట చెప్తున్నా,
మీ నెత్తి మీద లైట్ పెడతాను, నువ్వు ఎంతసేపులో కొండ ఎక్కగలుగుతావు చెప్తాను నేను. చేయగలుగుతారా అని అడుగుతున్నా నేను. మీ నెత్తి మీద ఒక టోటల్గా ఒక కెమెరా పెడతాను, ఆ కెమెరా పట్టుకొని ఎంతసేపులో పరిగెట్టగలుగుతావు నేను అడుగుతున్నా. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కంప్యూటర్లో ఆడుకోవచ్చు, చేత్తో కష్టమైన పని కొంచెం కష్టంగానే ఉంటుంది. అది నేర్చుకున్న తర్వాతనే ఉంటుంది. మనం అంట షూటింగ్ చేస్తున్నప్పుడు అంటే కెమెరా రాకపోతే కట్ 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 అంటూ ఉంటాం. ఇప్పుడు ఆ కెమెరా ఆయన చేస్తున్నాడు, మన ఇద్దరం మాట్లాడుతున్నాం. ఆయన కెమెరా ఆన్ చేయకపోతే ఏటవుద్ది, లేకపోతే కరెక్ట్గా రాకపోతే మళ్ళీ చేసుకోవాలా వద్దా? ఖచ్చితంగా కదా. టైం ఈజ్ వేస్ట్. 8 hours డ్యూటీ ఇద్దాం. 8 hours డ్యూటీలో నీకు వాటికి 1 hour భోజనం పోయి తెగమదంతా పోతే మనకి ఏముంటుంది? అందుకే నేనేమంటున్నానంటే, నేను అలాగని కార్మికుడికి సపోర్ట్ చేయట్లేదు, అలాగని చిన్న సినిమా నిర్మాతలకి పెద్ద సినిమా నిర్మాత మనం మంచి మనసుతో మనం ఇవన్నీ ప్రతిసారి చెప్తున్నాం. కానీ వాళ్ళు ఒక మెట్టు దిగండి, మీరు ఒక మెట్టు దిగండి, షూటింగ్ జరుగుతూ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. వాస్తవానికి షూటింగ్ జరుగుతుంటే అంటే కొలిక్కి రాదు కదా సార్? వస్తుంది. ఎందుకు రాదు? చిత్తశుద్ధి మాకు ఉండి వాళ్ళు చేస్తున్నారు కదా షూటింగ్. నో. ఇప్పుడు బంద్ ఉంటే వస్తుందా? యుగోలకి వెళ్తాయి. ఈ 10 రోజులు పని డబ్బులు ఎవరు ఇస్తారు? పెంతను అవి రావు. కార్మికుడు నష్టపోతాడా? ఈ 10 రోజులు మొత్తం డేట్లు మిస్ అవుతాయా? మొత్తం టోటల్ గా వాటర్స్ డబ్బులు, ఈ డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ క్లాస్ అయినా సినిమా క్లాస్ అవుతుంది కదా, దిగొస్తారు కదా. అది తప్పు. ఆలు ముందుకేసి కూర్చున్నారు, మీరు ముందుకేసి కూర్చుంటే ఎలా సార్? ఇది వారం హౌస్ ద పాసిబుల్. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు? తప్పది. షూటింగ్లు ఆపి ఎదుటివాడిని బెదిరిద్దాం, యూగాట్ చేద్దాం అనుకోవడం తప్పు వాళ్ళది. అలాగే మనం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో ఆకలితో ఉంటారో వాళ్ళ ఆకలితో అలమటించి పెడదాం అని చెప్పుకోవడం తప్పు మంది ఉంది. అంటే నాయకులు చేసిన వైఫల్యాలకు ఇద్దరు నష్టపోవద్దు, ఇద్దరు కలిపి. అందుకే పెద్ద మనుషులు ఎవరో ఒకరు వస్తారు మధ్యలో. చిరంజీవి గారు లాంటి వాళ్ళు వచ్చి సాల్వ్ చేయాలని అడుగుతున్నాం తప్ప ఇక్కడ కార్మికుడు ఇబ్బంది పడద్దు, చిన్న సినిమా నిర్మాత పెద్ద సినిమా నిర్మాత ఎవరు ఇబ్బంది పడద్దు. గిల్ట్ అనేది మధ్యలో ఎందుకు వచ్చింది? ఛాంబర్ నుంచి అగ్రిమెంట్లు, ఛాంబర్ త్రూ మాట్లాడాలి. మళ్ళీ గిల్ట్లో మాట్లాడుకోవడం ఏంటి? వాట్ ఈస్ 8 మంది గిల్ట్ అయితే తక్కువలంతా ఏమవుతారు? సరే, ఇదే వారం క్రితము ఫిలిం ఛాంబర్కి సంబంధించి కంప్లీట్ చేంజ్ చేయాలని కొద్దిమంది నిర్మాతలు అక్కడ వచ్చి ప్రెస్ మీట్ అది ఇవ్వడం జరిగింది వారం కింద. సో ఇప్పుడు ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటారా ఫిలిం ఛాంబర్లో? ఒకటి అది పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇదంతా కొంచెం అందుకని నాయకులు అని చెప్పాను. ఓకే, నాయకులు పాలిటిక్స్ వల్ల ఇబ్బంది పడుతుంది ఇద్దరు అని చెప్పాను. ఓకే, దాంట్లో అర్థాలన్నీ వస్తాయి. అది చిరంజీవి గారికి అంతా అర్థమైంది, చిరంజీవి గారికి అన్నీ తెలుసు, బాలయ్య బాబు గారికి అర్థమైంది, ఇప్పుడు తక్కువ హీరోలకు అర్థమైంది. ఇది ఎవరో చేస్తున్న రాజకీయం తప్ప ఇది కరెక్ట్గా ఇది షూటింగ్స్ ఆపాలని ఎవరు కార్మికులు అనుకోలేదు, వీళ్ళు అనుకోలేదు. వాళ్ళు కూడా పాపం షూటింగ్లు చేస్తానంటున్నారు కదా, వాళ్ళు చేయనని చెప్పట్లేదు. వేజెస్ ఎలా పెంచుతారో నిర్ణయం తీసుకోమంటున్నారు. ఓకే, నిర్ణయం తీసుకోండి. మీరు ఇప్పుడు 20 అన్నారు, 15%, 10%, 20%, మినిమం కంపల్సరీ తీసుకోవాలి. నేను ఇంకోటి కూడా చెప్తాను, డైలీ వేజ్ లేబర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గిస్తానంటే కరెక్ట్ కాదు. వాళ్ళకి పెంచండి. డైలీ వేజ్ లేబరు అన్నీ పెరిగిపోతున్నాయి రేట్లు. టికెట్ రేటు పెరిగింది, కాస్ట్ ప్రొడక్షన్ పెరిగింది, అన్నీ పెరిగాయి. ఇంకా వాళ్ళకి అలాగే ఇస్తామా? అది కూడా ఆలోచించండి. అలాగే చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, చిన్న సినిమా నిర్మాతలు లాస్ట్ టైం మీరు దెబ్బ పెట్టారు మాకు, కనుక ఈసారి మీరు పరిణలోకి తీసుకోండి. ఈజ్ ద పర్ఫెక్ట్గా హార్ట్ఫుల్గా మీరు చిన్నోళ్ళని పెద్దోళ్ళని రెండు బ్యాలెన్స్ కాస్ట్ చేయండి. మీరు పెద్దవాళ్ళకి ₹1 ఎక్కువ తీసుకోండి, చిన్నవాళ్ళకు ₹1 తక్కువ తీసుకోండి. అలాగంటే చాలామంది అన్నారు, సార్ లైట్ మోసేది ఒకటే కదా సార్, కష్టం ఒకటే కదా సార్, షూటింగ్ ఒకటే కదా సార్, కెమెరా ఒకటే కదా సార్, కష్టం అంతా రాత్రి అదే కదా సార్, టైమింగ్ అడిగారు. అందుకే మనం ఏం చేయాలంటే, కొంతమందికి పెద్ద సినిమాలకు ఒక రేటు, చిన్న సినిమాలకు ఒక రేటు అని కాకుండా మీరు వయా మీడియా అటు ఇటు నేను ఇప్పుడు రేటు పెద్ద సినిమాలకు పెంచడం, చిన్న సినిమాలకు అటు ఇటు చేయడం, వాళ్ళు బతకాలి వీళ్ళు బతకాలి. అంటే ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎక్కడైతే రేటు అయి ఉన్నాయో 3000 అబోవ్ ఉన్నాయో వాళ్ళన్నింటికి రేటు పెంచడానికి ఇప్పుడు టైం తీసుకోకుండా ఏదైతే డైలీ వేజ్ ఉన్నారో వాళ్ళందరికీ రేట్లు పెంచాలి, కంపల్సరీ పెంచాలి. వాళ్ళందరికీ హక్కు అది, వాళ్ళ హక్కు కంపల్సరీ. ఖచ్చితంగా నటికుమార్ కూడా అదే చెప్తారు. నేను ఈరోజు కాదండి, నాకు గురువు గారితో 36 years, ఆ రోజు దాకా కార్మిక పక్షపాతే మేము, కార్మికులకి సపోర్టే, కార్మికులు సినిమా నిర్మాతలకు ఇద్దరికి సపోర్టే ఉంటాం తప్ప మేము వన్ సైడ్ ఎప్పుడు ఉండము. మళ్ళా దాసనాంద గారు ఉండరు, చిరంజీవి గారు ఉండరు, నటికుమార్ ఉండడు. ఇది వాస్తవం.
చిరంజీవి గారు కూడా ఉండరండి. చిరంజీవి గారు కార్మికుడు కావాలి, పేదవాడు కావాలి, గొప్పవాడు కావాలి, చిన్న సినిమా నిర్మాత కావాలి, అందరూ కావాలి. ఆయనకు కూడా అందరూ కూర్చొని చేస్తారు. దీంట్లో రాజకీయాలు చేయకూడదు, వాళ్ళ బతుకులతో మనం ఆడుకోకూడదు, వాళ్ళ కష్టంతో మనం ఆడుకోకూడదు. ప్రతి ఒక్కరికి మనం రేటు పెంచాల్సింది. మనం ఏమండి సైడ్ ఆర్టిస్టులకి ఇస్తున్నాం కదండి, వాళ్ళ అసిస్టెంట్లకి. వాళ్ళ డబ్బులు ఎంత అండి, వాళ్ళు తీసుకున్న దగ్గర 2 ఆపితే సరిపోద్ది కదా. మనం చార్టర్డ్ ఫ్లైట్లు, ఇష్టం వచ్చినట్టు ఖర్చులు, విపరీతంగా రెమ్యునేషన్లు ఇస్తున్నాం కదా. హీరోయిన్ రెమ్యునేషన్, హీరో రెమ్యునేషన్ గురించి మాట్లాడట్లే. ఎందుకంటే హీరో ఉంటేనే సినిమా ఉంటుంది, రైట్, హీరోయిన్ ఉంటేనే సినిమా ఉంటుంది. వీళ్ళిద్దరి కోసం నేను మాట్లాడట్లేదు. సైడ్ ఆర్టిస్టులకు అంతంత అవసరమా? ఓకే, ఆ రెమ్యునేషన్ కోసం కూడా మాట్లాడట్లే. వాళ్ళు ఒక వ్యక్తి వస్తే ఒక వ్యక్తికి 5 కార్లు అవసరమా? 3 కార్లు అవసరమా? ఒక వ్యక్తికి 5 అవసరమా? ఒకరు డేట్లు చూసే మేనేజర్ అంట, ఒకరంట వాళ్ళ ఆలనా పాలనా చూసే మేనేజర్ అంట, ఒకరంట డ్రెస్సింగ్ చూసే సైడ్ ఆర్టిస్ట్ అండి, వాళ్ళంతా డ్రెస్ చూసే మేనేజర్ అంట, పర్సనల్ మేకప్ మ్యాన్ అంట, పర్సనల్ విగ్ అంట, పర్సనల్ డైటింగ్ మ్యాన్ అంట. మీరు ఒక 20 మంది ఆర్టిస్టులు ఉంటే ఎంతమంది ఉంటారు సెట్లో చెప్పండి నాకు? ఉంటారు, 300 మంది ఉంటారు. మరి ఈ పరిస్థితి వస్తే ఎలా? మళ్ళీ వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ తినకూడదండి ఫుడ్. అమ్మో ప్రొడక్షన్ ఫుడ్, అమ్మో మాకు ఇది వచ్చేస్తుంది, మాకు పలానా దగ్గర నుంచి నీరు లేని పులక, పలానా దగ్గర నుంచి నీరు లేని నూనె లేని బటర్ నాను, పలానా దగ్గర నుంచి నూనె లేని అన్నం. అంటే ఇలా ఆర్డర్లు చెప్తున్నా. ఓకే, పన్నీర్ చికెను, పన్నీర్ మసాలా, తందూరి రొట్టి, ఇవన్నీ తింటే తప్పులేదండి. వేస్ట్ చేసి పక్కన సగం పాడేస్తే ఎంతోమంది ఆ అన్నం లేక ఆకలితో అలమటించిపోతున్నారు. ఎంతోమంది ఆ తిండి లేక ఎంతోమంది ఈరోజు ఆకలితో ఉంటున్నారు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. తింటే తప్పులేదు. ఓకే, మీరు నిజంగా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసి నేను మాట్లాడిన మాటలు అబద్ధం అని, ఇది తప్పు, నటికుమార్ మాట్లాడింది మేము వేస్ట్ చేయట్లేదని చెప్పానండి. హీరోయిన్ వాటి కోసం మనం మొత్తం టోటల్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. రెమ్యునేషన్తో 70% పెరుగుతూ ఉంటే మన ఆ వేస్టేజ్ కోసం మనం షూటింగ్లు బంద్ చేయాలి. కానీ 5 పైసలు కూడా ఒక 2% కూడా లేని కార్మికుల కోసం ధర్నా ఏంటండి? కార్మికుల కోసం మనం వాళ్ళ డబ్బుల కోసం మనం ఇన్నిసార్లు ఆలోచించడం ఏంటండి? ఒకసారి ఆలోచించండి. కనుక అందుకనే సామరస్యంగా తేలాలంటే చిరంజీవి గారు ఉండాలా, కార్మికుడు కిందకి దిగండి, అందరూ దగ్గర షూటింగ్ ఇమీడియట్లీ జరగాలని నా ఉద్దేశం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.